టీఆర్టీ ఎస్ఏలో భాగంగా మనం సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ దీంట్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ద్రవ్యోల్బణం దీని గురించి పరిశీలిద్దాం. ద్రవ్యోల్బణం అంటే జనరల్గా సాధారణంగా మనం ఆలోచిస్తే ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే నిరంతరం ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. సాధారణంగా మనం ద్రవ్యోల్బణం అంటే ఏంది, ధరల స్థాయి పెరగడం. స్థూలంగా పరిశీలిస్తే దీన్ని దీర్ఘకాలంలో సాధారణంగా ధరల స్థాయిలో నిరంతరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. మామూలుగా బయట మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏమంటుంటాము, టమాటాల ధర పెరిగింది, లేకుంటే పెన్నుల ధర పెరిగింది, లేకుంటే మామూలుగా మటన్ ధర పెరిగింది, ఈ విధంగా చెప్తుంటాం. అంటే ధరలు పెరగడం అంటే ఏంటి అంటే సాధారణంగా ఎట్లా ఉండాలి అంటే ధరల పెరుగుదల అనేది నిరంతరం ధరల్లో పెరుగుదల ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటాము. మళ్ళీ ఆ పెరుగుదల కూడా స్వల్పకాలంలో ఉండకూడదు, దీర్ఘకాలంలో అయి ఉండాలి. దీర్ఘకాలంలో ధరల స్థాయిలో మార్పుని మనం ద్రవ్యోల్బణంగా తీసుకోవచ్చు. చాలామంది ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే దీర్ఘకాలంలో ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణంగా పరిగణిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏమని వస్తుంది అంటే ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనం ఇస్తాడు, దీన్ని ఏ ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది అని అడుగుతుంటాడు. మనం జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఆలోచించాలి అంటే డెఫినేషన్ మొత్తం కాకుండా డెఫినేషన్లో కీ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఆ అర్థశాస్త్రవేత్త పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ పీగు ప్రకారం సంపాదక కార్యకలాపంలో పెరుగుదల కంటే ఎక్కువ అనుపాతంలో ద్రవ్యవేతనం విస్తరిస్తున్నప్పుడు ద్రవ్యోల్బణం ఉనికి కలిగి ఉంటుంది. ఇతని ప్రకారం ఏంది అంటే ఆర్థిక వ్యవస్థలో మనకు ఉత్పత్తి కారకాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ఉత్పత్తి కారకాలు అవసరం. ఉత్పత్తి కారకాలు 4: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అయితే దీంట్లో మనకు జనరల్గా పరిశీలిస్తే శ్రమకు ప్రతిఫలంగా ఏమి ఇస్తుంటాము, వేతనాలు ఇస్తుంటాం. వేతనాలు అనేవి శ్రామికులకు ఎక్కువ మొత్తంలో పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. మామూలుగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల కూడా మనకేమవుతుంది, ఆ వస్తువు యొక్క ధర పెంచాల్సి వస్తుంది. ఒక శ్రామికుడు ఉన్నాడండి, ఒక శ్రామికుడికి వేతనం పెంచామనుకోండి, వేతనం పెంచితే ఉద్యమదారుడు ఏం ఆలోచిస్తాడు అంటే ఇంతకుముందు ఒక శ్రామికుడికి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 10 రూపాయలు వేతనం ఇస్తున్నాడు, ఆ వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. ఒకవేళ శ్రామికుడి యొక్క వేతనం ఇప్పుడు ఏం చేశాడు అంటే 20 రూపాయలు చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతని యొక్క ఉత్పత్తి వ్యయం పెరిగింది కాబట్టి ఉద్యమదారుడు ఏం చేస్తాడు, ఆ వస్తువు ధర ఇంతకుముందు 10 రూపాయలు ఉన్న దాన్ని ఇప్పుడు 20 రూపాయలు చేయడం. అంటే ఇక్కడ వేతనాలు పెరుగుతుంటే, ద్రవ్య వేతనాలు పెరుగుతుంటే ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు ఉద్యమదారులు వస్తువుల యొక్క ధరలు పెంచుతాడు. ఈ విధంగా ధరలు పెరగడాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణంగా చెప్తూ ఉంటాము. ఆచార్య పీగు ప్రకారం ఇది. నెక్స్ట్ అదేవిధంగా క్రౌదర్ అనే ఆర్థికవేత్త ఏం నిర్వచనం ఇచ్చాడు అంటే ద్రవ్యం విలువ పతనం చెందుతున్న స్థితిని అంటే ధరలు పెరుగుతున్న స్థితిని ద్రవ్యోల్బణం అన్నాడు. జనరల్గా ద్రవ్యం విలువ ఎప్పుడు పతనం అవుతుంది మనం ఆలోచిస్తే మనీ వాల్యూ ఎప్పుడు పతనమైందంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేది బాగా పెరిగింది అనుకోండి, ద్రవ్య సప్లై పెరిగితే మనీ సప్లై పెరిగితే ఆటోమేటిక్గా మనీ సప్లై పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేటు తగ్గుద్ది, వడ్డీ రేటు తగ్గుతుంది. వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఉద్యమదారులు పెట్టుబడి పెడుతుంటారు. ఎక్కువ మంది ఉద్యమదారులు పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పరిశ్రమలో ఎక్కువ సప్లై ఏమవుతుంది, పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్కువ మంది సప్లై పెరుగుతుంది. దాంతోపాటు ఆ వస్తువుల యొక్క ధరలు కూడా ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క సప్లై అనేది స్థిరంగా ఉండి ఈ యొక్క మనీ సప్లై అనేది పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ స్థిరంగా ఉండి మనీ సప్లై పెరిగినప్పుడు అంటే ద్రవ్యం యొక్క సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ధరలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై పెరిగితే ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ధరలు పెరగడాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణంగా పేర్కొన్నాడు క్రౌదర్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలో వస్తు సప్లై ఏమో కాన్స్టెంట్గా ఉంటుంది, మనీ సప్లై ఏమవుతుంది, పెరుగుతుంది. మనీ సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరి చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి వస్తువులు స్థిరంగా ఉన్నాయి కానీ ధరలు ఏమవుతున్నాయి, ఇక్కడ పెరుగుతుంది. ధరలు ఎందుకు పెరిగాయి, ఇక్కడ మనీ సప్లై పెరగబట్టి ధరలు పెరిగాయి.
ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి పరిశీలిద్దాం. ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ నడుస్తుందండి. మనం ఎగ్జామినేషన్ నడిచేటప్పుడు మనకు పెన్స్ కావాలని ఒక షాప్కి వెళ్ళాం. అక్కడ ఉన్న పెన్స్ ఏమో 10, మనం 20 మంది వెళ్ళాం. 20 మంది వెళ్ళగానే ఏం చేస్తున్నాడు, ఆటోమేటిక్గా స్వల్పకాలంలో అక్కడ సప్లైని పెంచడానికి అవకాశం లేదు కాబట్టి అతడు ఏం చేశాడు, ధరని పెంచాడు. ఈ విధంగా అంటే స్వల్పకాలంలో ఎప్పుడైతే మనీ సప్లై ఎక్కువ అవుతుందో, మనీ సప్లై పెరిగినప్పుడు ద్రవ్యం విలువ పతనమవుతుంది. ద్రవ్యం విలువ పతనమైనప్పుడు వస్తువుల యొక్క ధరలు అనేవి పెరిగాయి. దీన్ని ద్రవ్యోల్బణం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్లే అనే ఆర్థికవేత్త ప్రకారం ధరల సాధారణ స్థాయి లేదా సగటు స్థాయిలో స్థిరమైన గ్రహించదగిన మార్పును ఇక్కడ ఏమన్నాడంటే ద్రవ్యోల్బణం అన్నాడు. అక్లే ప్రకారం ఏంటి అంటే వాస్తవంగా వస్తువుల యొక్క ధరలు మార్కెట్లో మనం నిరంతరం పరిశీలిస్తూ ఉంటే సాధారణ అంటే యావరేజ్గా కొన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈ పెరుగుతున్న స్థితిని అతను ఏమన్నాడు అంటే ద్రవ్యోల్బణం అని చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణం అంటే ఏంది, వస్తువుల యొక్క ధరలు నిరంతరం పెరగడాన్ని, లేకుంటే సగటు వస్తువుల యొక్క ధరలు సగటుగా యావరేజ్లో ఒక 10 వస్తువులు ఉన్నాయనుకోండి ఆర్థిక వ్యవస్థలో, ఈ 10 వస్తువుల ధరలు కూడా నిరంతరం పెరగడాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణంగా పరిగణించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా షాముల్సన్ ఆర్థికవేత్త ఇతని నిర్వచనం ప్రకారం ధరలు సాధారణ స్థాయిలో పెరుగుదలను ద్రవ్యోల్బణం సూచిస్తుందంటాడు. షాముల్సన్ ప్రకారం ఏంటంటే ధరలు అనేవి ధరల పెరుగుదలని ఇక్కడ ద్రవ్యోల్బణంగా ట్రీట్ చేయడం జరిగింది, పరిగణించడం జరిగింది. మామూలుగా ఎవరు ఏ నిర్వచనం ఇచ్చినా కానీ ఇక్కడ దాంట్లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలను ఇక్కడ ద్రవ్యోల్బణంగా చెప్తూ ఉంటాము. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వస్తువుల యొక్క ధరలు నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణంగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మిగతా డాల్టన్ అనే ఆర్థికవేత్త ఒక నిర్వచనం ఇచ్చాడండి. ఇతని నిర్వచనం ప్రకారం ఏంది అంటే అతి తక్కువ వస్తువులని అతి ఎక్కువ ద్రవ్యం అనేది వెంటాడడాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణం అంటాడు. అంటే అతి ఎక్కువ ద్రవ్యం మనీ సప్లై ఎక్కువ ఉంది. ఇతని ప్రకారము డాల్టన్ ప్రకారం మనీ సప్లై ఎక్కువ ఉంది, వస్తువులు ఎట్లా ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. అతి తక్కువ వస్తువుని అతి ఎక్కువ ద్రవ్యం అనేది వెంటాడడాన్ని ద్రవ్యోల్బణంగా పరిగణించాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఒక 10 ఉన్నాయి, కానీ దాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు ఏం చేశారంటే మనీ సప్లై ఎక్కువ ఉంది. ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి 10 రూపాయలు ఉన్న వస్తువు ధర అందరి చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి దాన్ని 20 రూపాయలు కూడా పెట్టుకున్న స్థితికి ఏర్పడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై పెరిగితే అతి తక్కువ వస్తువుని ఇక్కడ మనీ సప్లై ఎక్కువ ఉంది, వస్తువులేమో తక్కువ ఉన్నాయి. అతి తక్కువ వస్తువుల్ని అత్యధిక ద్రవ్యం అనేది వెంటాడడాన్ని ఇక్కడ ద్రవ్యోల్బణంగా పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనాలు ఉన్నాయి. మరి నిర్వచనాల తర్వాత మనం దేన్నైనా సరే మనం లెక్కించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయం ఎంత ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం, లెక్కిస్తాం. ఆర్థిక వ్యవస్థలో తలసరి ఆదాయం ఎంత ఉంది, ఒక దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది లెక్కిస్తాం. అంతెందుకు నీ యొక్క వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఈ విధంగా ప్రతిదానికి ఏం చేస్తుంటాం, మెజర్మెంట్ చేస్తుంటాం. అదేవిధంగా శాస్త్రీయంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి గుర్తించబడిన వస్తువుల సమూహంలో చేర్చబడిన అనేక వస్తువుల ధరల సగటునే సాధారణ ధరల స్థాయి అంటాం. ఇక్కడ మామూలుగా వస్తువులను ఏం చేస్తుంటాము, కొన్ని వస్తువులు ఉన్నాయండి ఆర్థిక వ్యవస్థలో. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను, పెన్సిల్, లేకుంటే బనానా, మ్యాంగోస్, ఇట్లా వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల సమూహంలో ఉన్నప్పుడు వాటి యొక్క సాధారణ ధరల స్థాయి ఎట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం తీసుకున్నాం, 2017 సంవత్సరంలో మామిడికాయల ధరలు ఎట్లున్నాయి, 2018 సంవత్సరంలో మామిడికాయల ధరలు ఎట్లున్నాయి, 1947లో వీటి ధరలు ఎట్లున్నాయి, ఈ విధంగా పరిశీలించడాన్ని ఆ ఆర్థిక వ్యవస్థలో ఆ వస్తువుల యొక్క ధరల యొక్క సగటు స్థాయినే ఇక్కడ ఏమంటామంటే సాధారణ ధరల స్థాయి అని చెప్పడం జరుగుతుంది. యావరేజ్గా ద్రవ్యోల్బణం లెక్కిస్తుంటాం. ద్రవ్యోల్బణానికి సంబంధించినంత వరకు 2 రకాల ధరల సూచికలు ఉన్నాయి. మనం ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా లెక్కించవచ్చు అనడానికి ప్రధానంగా 2 రకాల ధరల సూచికలను తీసుకుంటాం. దీన్ని టోకు ధరల సూచి అంటాం, లేకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తుంటాము. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తుంటాం. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారంటే 1942 సంవత్సరంలో ఈ టోకు ధరల సూచి సంఖ్యను తీసుకోవడం జరిగింది.
ఎప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడు అంటే టోకు ధరల సూచిని లేకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సూచికను ఎప్పుడు తీసుకోవడం జరిగింది అని పరిగణిస్తాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1942 సంవత్సరంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి కొన్ని సంవత్సరాలు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక ఆధార సంవత్సరాన్ని ఎందుకు తీసుకుంటాము అంటే ఏ సంవత్సరంలో అయితే ధరలు అనేవి ఎక్కువగా పెరగవో, మామూలు స్థాయిలో ఉంటాయో, స్థిరంగా ఉంటాయో ఆ సంవత్సరాన్ని, అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ధరలు పెరగకూడదు, అతి తక్కువగా ధరలు పెరగకూడదు, కాన్స్టెంట్గా ఉండాలి. అట్లాంటి వాటిని ఏం చేస్తుంటాము అంటే ఆధార సంవత్సరంగా తీసుకుంటాం, బేస్ ఇయర్గా తీసుకుంటాం. లేకుంటే ఆ సంవత్సరంలో యుద్ధాలు రాకూడదు, శాంతియుతంగా ఉండాలి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రేటులో వృద్ధి రేటు సాధించాలి. అట్లాంటి సంవత్సరాల్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటాం. ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి 1942లో తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా. దాని తర్వాత 1952-53లో కూడా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకున్నాం. మరియు తర్వాత 1961-62 సంవత్సరంలో టోకు ధరల సూచిని తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఇంపార్టెంట్ అండి ఇయర్స్ ఇవి. 1952-53 ఒక సంవత్సరము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి. ఆ తర్వాత 1961-62 మరి ఒక ఇండెక్స్ ఇయర్. అదేవిధంగా 1970-71 అది ఒక ఇండెక్స్ ఇయర్. నెక్స్ట్ అదేవిధంగా 1981-82 ఇది ఒక ప్రైస్ ఇండెక్స్. అదేవిధంగా 1993-94 మరి ఒక టోకు ధరల సూచి తీసుకోవడం జరిగింది. తర్వాత 2000-2001 హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకోవడం జరిగింది. అంటే 2001 సంవత్సరాన్ని ఇక్కడ టోకు ధరల సూచిగా తీసుకోవడం జరిగింది. మరి టోకు ధరల సూచి తీసుకున్నప్పుడు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఎన్ని రకాల వస్తువుల్ని తీసుకుంటాము అని ఒక డౌట్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రాథమిక వస్తువులు ఎన్ని తీసుకున్నామంటే ఇంతకుముందు 430 వస్తువుల్ని ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో తీసుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎన్ని రకాల వస్తువుల్ని తీసుకుంటున్నాము అంటే ఈ జాబితాలోకి 1200 రకాల వస్తువుల్ని తీసుకుంటున్నామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. స్టార్టింగ్లో మొట్టమొదటిసారిగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని రకాల వస్తువుల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక వ్యవస్థలో 430 రకాల వస్తువుల్ని పరిగణలోకి తీసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కించేవాళ్ళు. కానీ ప్రస్తుతము 1200 రకాల వస్తువుల్ని ఇక్కడ తీసుకొని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చేర్చి ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని, ఇన్ఫ్లేషన్ని లెక్కించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి 2 రకాల సూచికలు ఉన్నాయి. మొట్టమొదటిది టోకు ధరల సూచి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. రెండవది ఇక్కడ తీసుకుందాం వినియోగదారుల ధరల సూచిక. దీన్నే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తుంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. మొట్టమొదటిది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రెండోది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి భారతదేశంలో అయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే వినియోగదారుల యొక్క ధరల్ని పరిశీలిస్తుంటారు. అంటే వినియోగదారులు వివిధ రకాల వస్తువులు ఉపయోగిస్తుంటాం. మనం నిత్యావసరంగా ఉపయోగించినప్పుడు జనరల్గా చూడండి, ఆహారపు వస్తువులు తీసుకుంటే మనము వరి ధాన్యాన్ని ఉపయోగిస్తుంటాం, అదేవిధంగా గోధుమలు, అదేవిధంగా మనము మిర్చి, కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. మనం అప్పుడప్పుడు ఏం ఆలోచిస్తుంటాము అంటే మన యొక్క ఉల్లిగడ్డల ధర, టమాటాల ధర నిత్యం పెరుగుతుంది. కానీ మనం పేపర్లో ఏం చెప్తుంటాము, ద్రవ్యోల్బణం అనేది 5% నుండి 4% తగ్గింది అని చెప్తాం. కానీ వాస్తవంగా పరిశీలిస్తే మనం సాధారణ ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఏంది టీవీలోమో ద్రవ్యోల్బణం తగ్గిందని చెప్తున్నాడు, కానీ టమాటాల ధర, మిర్చి ధర ఇవేమో పెరుగుతున్నాయి అని ఒకసారి ఆలోచన రావచ్చు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే రెండో రకమైన సూచి. ఇక్కడ వినియోగదారులు ఏవైతే నిత్యావసరంగా వస్తువులు ఉపయోగిస్తున్నారో వాటిని పరిగణలోకి తీసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము. అంటే వినియోగదారులు దేశంలో ఏ రకాల వస్తువులు ఉపయోగిస్తున్నారు, ఏ రకాల వస్తువులు వినియోగిస్తున్నారు వాటిని పరిగణలోకి తీసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశంలో, మన ఇండియాలో దేన్ని ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని ఈరోజు లెక్కిస్తున్నారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నారు. అందుకోసమే మనకు ఏమనుకుంటున్నాము, టమాటాల ధర పెరిగింది, మిర్చి ధర పెరిగింది, కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గింది అని టీవీలో చెప్తుంటారు, రేడియోలో చెప్తుంటారు. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గట్లేదు. దానికి గల ప్రధాన కారణం ఏంది,
మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తీసుకొని ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నాం కాబట్టి ఈ విధమైన డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడు అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి దేన్ని ఆధారంగా తీసుకుంటున్నారు అని చెప్తాడు. ఆప్షన్ ఏ వినియోగదారుల ధరల సూచి, ఆప్షన్ బి టోకు ధరల సూచి, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. మరి భారతదేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఆధారంగా ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది అంటే టోకు ధరల సూచి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తున్నాం. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకొని కొన్ని దేశాలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కొన్ని దేశాలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే అర్థమైంది మనం ఒకసారి పరిశీలిద్దాం. సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటాము. సాధారణంగా ఏమంటాము? ద్రవ్యోల్బణం అంటే ఏంది? ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా పరిగణించడం జరుగుతుంది. అంటే సాధారణంగా ధరల పెరుగుదలను అది ఎట్లా దీర్ఘకాలంలో స్వల్పకాలంలో తీసుకోము. దీర్ఘకాలంలో వస్తువుల యొక్క ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా పరిగణించడం జరుగుతుంది. మరి ఇట్లా ద్రవ్యోల్బణంగా పరిగణిస్తున్నాం బాగానే ఉంది. అప్పుడు ఎందుకు అంటే మనీ సప్లై పెరుగుతుంది, ద్రవ్యం విలువ తగ్గుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు ద్రవ్యోల్బణ కాలంలో ఏం పెరుగుతుంది? మనీ సప్లై పెరుగుతుంది, ఏం తగ్గుతుంది? ద్రవ్యం విలువ తగ్గుతుంది. ద్రవ్యం విలువ తగ్గుతుంది, ద్రవ్యం సప్లై మాత్రం పెరుగుతుంది. నెక్స్ట్ వస్తువులకున్న అత్యధిక డిమాండ్ వల్ల ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తాము. వస్తువులకున్న అత్యధిక డిమాండ్ వల్ల అంటే అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే అంటే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల మనీ సప్లై పెరుగుతుంది. ఇక్కడ మనీ సప్లై పెరిగితే ఆటోమేటిక్గా ద్రవ్యం విలువ తగ్గి ధరలు అనేవి పెరుగుతాయి. దాన్ని ద్రవ్యోల్బణంగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. చాలా తక్కువ వస్తు సేవల సముదాయాన్ని ఎక్కువ ద్రవ్య డిమాండ్ చేయడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తాము. అంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని డాల్టన్ అనే ఆర్థికవేత్త ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అత్యధిక ద్రవ్యం అనేది అతి తక్కువ వస్తు సేవల్ని ఇక్కడ వెంటాడడాన్ని ఇన్ఫ్లేషన్గా ద్రవ్యోల్బణంగా కూడా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్య సప్లైలో మార్పు కంటే వాస్తవిక డిమాండ్లో మార్పులే ద్రవ్యోల్బణానికి కారణం అంటాడు కీన్స్ ప్రకారము. కీన్స్ ఆర్థికవేత్త ప్రకారం ఏంటంటే మనీ సప్లైలో పెరుగుదల కంటే అంటే ఇక్కడ మనీ సప్లైలో పెరుగుదల కంటే వాస్తవికంగా వస్తువులకున్న డిమాండ్లో పెరుగుదలని ఇక్కడ ద్రవ్యోల్బణంగా పరిగణించాడు. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై స్థిరంగా ఉంది, కానీ ఒక్కోసారి ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకున్న డిమాండ్ ఏమవుతుంది? వస్తువులకున్న డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకున్న డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. ఇది కూడా ఒక కారణం. అంటే ఏంది? మనీ సప్లైలో మార్పు లేదు, మనీ సప్లై అనేది కాన్స్టెంట్గా ఉంది, కానీ వస్తువులకున్న డిమాండ్ అనేది పెరిగింది. వస్తువులకున్న డిమాండ్ పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం అనేది రావడానికి కారణమవుతుంది. ద్రవ్యోల్బణం భావనలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అండి. ద్రవ్యోల్బణం భావనలకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే సాధారణంగా ధరలు తగ్గడాన్ని, సాధారణ ధరల తగ్గుదలనే ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణంగా చెప్తాం. డిఫ్లేషన్ అని చెప్తుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ద్రవ్యోల్బణం అనగా ఏమి అని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వస్తువుల యొక్క ధరలు నిరంతరం తగ్గడాన్ని ప్రతి ద్రవ్యోల్బణంగా డిఫ్లేషన్గా తీసుకుంటాం. మరి ప్రపంచవ్యాప్తంగా 1929లో ఇక్కడ డిఫ్లేషన్ సంభవించిందండి. అంటే 1929వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల యొక్క ధరలు అనేవి నిరంతరం తగ్గాయి, కానీ మనీ సప్లై అనేది అక్కడ ఎక్కువగా ఉంది. ఆటోమేటిక్గా వస్తువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, డిమాండ్ మాత్రం లేదు. ఈ విధంగా 1929వ సంవత్సరంలో ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణానికి గురయ్యాయి, కానీ రష్యా మాత్రం గురి కాలేదు. దీనికి గల కారణం ఏంది అని కీన్స్ అనే ఆర్థికవేత్త ఇక్కడ పరిశీలించడం జరిగింది. కీన్స్ 1933లో తన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ ఇంట్రెస్ట్ అనే గ్రంథంలో దీనికి గల కారణాలు వివరించడం జరిగింది. అంటే ద్రవ్యోల్బణానికి నివారణకు తను కొన్ని సూచనలు చేయడం జరిగింది. దీని ప్రకారం ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలంటాడు జేఎం కీన్స్. జాన్ మిలార్డ్ కీన్స్ ఏం చెప్తాడు అంటే ద్రవ్యోల్బణం ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ వ్యయం పెంచాలి అని చెప్పడం జరిగింది.
రెండవది ఒకటి పరిశీలిద్దామండి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదల. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణ రేటు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణ రేటు చూద్దాం. ఇక్కడ 10% ధరలు పెరిగాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2001 సంవత్సరంలో ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 2001 సంవత్సరంలో 10% ధరలు పెరిగాయి అనుకున్నాం అనుకోండి. 2005-2006 సంవత్సరంలో 9% పెరిగాయి అనుకోండి. 2010, 2011లో 5% పెరిగాయి అనుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 10, 8, 5, 2 ఇట్లా రావడాన్ని అంటే ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదలను డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే నియంత్రించడానికి వీలు కానీ ద్రవ్యోల్బణ విస్ఫోటకాన్ని దీన్ని ఏమంటామంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. మనందరికీ తెలుసండి, జింబాబ్వేలో ఇంతకుముందు హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చిందండి. అక్కడ ద్రవ్యోల్బణం ఎంత ఉంది అంటే 200కు పైన పెరిగింది. అంటే ఒక బ్రెడ్ ముక్క కొనడానికి వాళ్ళు మామూలుగా ఒక సాధారణ బ్రెడ్ ముక్క కూడా కొనుగోలు చేసే స్థితిలో వాళ్ళు లేరు. డబ్బునేమో సంచుల్లో పెట్టుకొని పోయేదండి. డబ్బులని సంచుల్లో పెట్టుకొని పోయే వాళ్ళు, వస్తువులేమో జేబులో తెచ్చుకునేవాళ్ళు. మామూలుగా అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటుంది. ప్రజలు ఇక్కడ నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేసే స్థితిలో ఉండరు. దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అట్లాంటి స్థితిలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే చేతులు ఎత్తేస్తుంటాయి. ఎక్కువగా మనందరికీ తెలుసు, ఆఫ్రికా కంట్రీస్, సూడాన్ ఇట్లాంటి దేశాల్లో, జింబాబ్వే ఇట్లాంటి దేశాల్లో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఇక నియంత్రించలేని స్థితిలో ఉంటాయి. ధరలనేమో అత్యధిక స్థాయిలో పెరుగుతుంటాయి, కానీ వస్తువులేమో చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తూ ఉంటాము. మనందరికీ తెలుసు, జింబాబ్వే ప్లేయర్స్, అక్కడ క్రికెట్ ప్లేయర్స్ కూడా మామూలుగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే స్థితిలో అప్పుడు కొనుగోలు చేసే స్థితిలో వారు లేరండి. ఈ విధంగా హైపర్ ఇన్ఫ్లేషన్. దీని తర్వాత స్టాగ్ఫ్లేషన్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్లో వస్తుంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధి రేటు, వీటన్నిటిని ఇక్కడ ఈ మిశ్రమ స్థితిని స్టాగ్ఫ్లేషన్ అంటాం. స్టాగ్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉంటుంది, అంటే ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ధరలు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయి, మనీ సప్లై పెరిగినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు వస్తువుల ధరలు పెరిగినాయి. కానీ వస్తువుల ధరలు పెరిగినప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గింది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క డిమాండ్ తగ్గుతుంది. వస్తువులకి డిమాండ్ తగ్గడం ద్వారా ఉద్యమదారులు ఏం చేస్తాయి, ఆ వస్తువులకు డిమాండ్ లేదు కాబట్టి సప్లైని తగ్గిస్తారు. సప్లైని తగ్గించగానే ఆటోమేటిక్గా ఉన్న ఉద్యోగుల్ని ఉద్యమదారులు ఏం చేస్తారంటే తొలగిస్తారు పరిశ్రమల నుంచి. తొలగించడం ద్వారా ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం ద్వారా వస్తువులకు డిమాండ్ ఉండదు. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అని చెప్తుంటాము. అంటే ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు ధరల స్థాయి పెరుగుతుంది, మరొక వైపు నిరుద్యోగిత స్థాయి పెరుగుతుంది, గ్రోత్ రేట్ అనేది అదే తక్కువ స్థాయిలో ఉంటుంది. దీన్ని ఈ విధంగా తీసుకుంటాం. ఇట్లాంటి మిశ్రమ స్థితిని స్టాగ్ఫ్లేషన్గా చెప్పడం జరుగుతుంది. తర్వాత రిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నం చేయడాన్ని ఇక్కడ రిఫ్లేషన్ అంటాం. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో ధరలు అనేవి నిరంతరం తగ్గడానికి ద్రవ్యోల్బణానికి వ్యతిరేకమైన స్థితి అంటే ద్రవ్యోల్బణంలో వస్తువుల యొక్క ధరలు పెరుగుతుంటే ప్రతి ద్రవ్యోల్బణంలో వస్తువుల యొక్క ధరలు తగ్గుతుంటాయి. మరి ధరలు తగ్గడం కూడా మంచి పద్ధతి కాదు. ఈ తగ్గుతున్న ధరల్ని ప్రభుత్వం కావాలని చేస్తుంటే ధరలు పెంచుతుంది. ఈ విధంగా ధరలు పెంచడాన్ని రిఫ్లేషన్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ స్థాయి అంటే వస్తువుల యొక్క ధరలు పెరిగే రేటును ఆధారంగా చేసుకొని ఇక్కడ ద్రవ్యోల్బణ స్థాయిని వర్గీకరించడం జరిగింది. 1.5% రేటు ధరల పెరుగుదల వద్ద సంపూర్ణ ఉద్యోగితను ఆర్థికాభివృద్ధిని సాధించడానికి తోడ్పడుతుందని అర్థశాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఎంత ఉండాలి, 5% ఉండాలా, 10% ఉండాలా, లేకుంటే 2% ఉండాలా, 3% ఉండాలా అంటే అత్యధికంగా ఎక్కువ మెజారిటీగా ఏమన్నారంటే 1.5% ధరల పెరుగుదల ఉండాలి. అప్పుడు ఫుల్ ఎంప్లాయ్మెంట్ కండిషన్లో సంపూర్ణ ఉద్యోగిత ఉండి ఆర్థిక వ్యవస్థలో 1.5%
ధరల పెరుగుదల రేటు ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ రేట్ పెరుగుతుందని చాలామంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడడం జరిగింది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడంలో కాలం కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఇక్కడ పోషిస్తుంది, టైం కూడా. వివిధ రకాల ద్రవ్యోల్బణం, మనము వివిధ రకాల ద్రవ్యోల్బణం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. ఈ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఇక్కడ నుంచి బిట్ అడగడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో పాకుతున్న ద్రవ్యోల్బణం, దీన్ని ఇక్కడ పాకుతున్న ద్రవ్యోల్బణం అని చెప్తాం. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, సంవత్సరంలో ధరల పెరుగుదల అనేది 3%కి మించకుండా ఉంటే దాన్ని ఇక్కడ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్గా అంటే పాకుతున్న ద్రవ్యోల్బణంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో మరి ధరలు పెరగాల అంటే ధరలు పెరగాలి, అది ఏ రేట్లో ఉండాలి, కొంచెం అతి తక్కువ స్థాయిలో ధరలు అనేవి పెరుగుతూ ఉండాలి. అతి తక్కువ స్థాయిలో ధరలు పెరుగుతుంటే ఉద్యమదారులకు కూడా ప్రోత్సాహం వస్తుంది. ఎప్పుడు వస్తువుల యొక్క ధర పెన్ను ధర తీసుకున్నాం, ఎప్పుడు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఉద్యమదారులు ముందుకు రారు. ఈ సంవత్సరం 10 ఉంది, నెక్స్ట్ ఇయర్ 11, ఆ తర్వాత 12, ఆ తర్వాత 13, ఇట్లా అంటే నెమ్మదిగా ధరల స్థాయి అనేది పెరుగుతూ ఉంటే ఉద్యమదారులకి ప్రోత్సాహంగా ఉంటుంది. ఉద్యమదారులు ప్రోత్సాహంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, పెట్టుబడి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అనేవి దొరుకుతాయి. చాలా ఎక్కువ మందిని అంటే ఎక్కువ మంది ఉద్యోగస్తుల్ని తీసుకుంటారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరిగినప్పుడు వేతనాలు పెరుగుతాయి. వేతనాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ శ్రామికుల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఉద్యమదారులకు లాభాలు వస్తాయి. ఉద్యమదారులకు లాభాలు రావడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ రేట్ అనేది సాధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సంవత్సరంలో 3% కంటే ఎక్కువ ధరలు పెరగకుండా ఉండే స్థితిని పాకుతున్న ద్రవ్యోల్బణం అని చెప్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వాకింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడుస్తున్న ద్రవ్యోల్బణం. సంవత్సరంలో ధరల స్థాయి అనేది 3 to 4% ఉంటే, ఈ విధంగా ద్రవ్యోల్బణం ఉంటే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాము. అంటే ధరల స్థాయి ఎట్లా ఉండాలి, 3 to 4% మధ్య ధరల స్థాయి అనేది పెరిగితే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ పరిగెత్తే ద్రవ్యోల్బణం, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాము. సంవత్సరంలో ధరల స్థాయి అనేది 10% వరకు ఉండడాన్ని ఇక్కడ 4 to 10% ఉండడాన్ని ఇక్కడ రన్నింగ్ ఇన్ఫ్లేషన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయి అనేది 4 నుంచి 10% మధ్యలో ధరలు అనేవి మారుతూ ఉంటాయి, ఇక్కడ పెరుగుతూ ఉంటే దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత దూకుతున్న ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. ఇక్కడ దీన్ని ఉరకలు వేస్తున్న ద్రవ్యోల్బణం అని చెప్తాం. అంటే 10% కంటే ఎక్కువ ధరలు పెరగడాన్ని ఇక్కడ రన్నింగ్ ఇన్ఫ్లేషన్, ఇక్కడ దూకుతున్న ద్రవ్యోల్బణంగా చెప్పడం, హైపర్ ఇన్ఫ్లేషన్గా పరిగణించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. పాకుతున్న ద్రవ్యోల్బణము, తర్వాత నడుస్తున్న ద్రవ్యోల్బణము, వాకింగ్ ఇన్ఫ్లేషన్, తర్వాత రన్నింగ్ ఇన్ఫ్లేషన్, తర్వాత హైపర్ ఇన్ఫ్లేషన్. వీటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ధరల పెరుగుదల 100% వరకు ఉండవచ్చు, అంటే 100% వరకు ఉండవచ్చు అని దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్గా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నిర్మాణ సంబంధ ద్రవ్యోల్బణం. నిర్మాణ సంబంధ ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది కొన్ని రకాలుగా ఇక్కడ ఉంటుందండి. దాన్ని నిర్మాణ సంబంధ ద్రవ్యోల్బణం, దీన్ని స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రాథమిక రంగంలో వ్యవసాయ వస్తువుల యొక్క ఉత్పత్తి తగ్గిన కారణంగా, ప్రాథమిక రంగంలో వ్యవసాయ వస్తువుల యొక్క అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుందాం. అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడక్షన్ అనేది తగ్గింది. దీని కారణంగా ఇండస్ట్రియల్ సెక్టర్లో అంటే పారిశ్రామిక రంగంలో వినియోగ వస్తువుల ఉత్పత్తి తగ్గి వాటి ధరలు పెరగడాన్ని ఇక్కడ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాము. అంటే ఇక్కడ మనకు 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగము అగ్రికల్చర్ సెక్టర్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. ఈ 3 రంగాల్లో ఒక రంగం కారణంగా మరొక రంగం ప్రభావితం అవుతే, ఒక రంగం కారణంగా మరొక రంగం, భారతదేశం తీసుకుంటే భారతదేశం అనేది సాంప్రదాయకంగా కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డది. భారతదేశం ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. కాబట్టి ప్రాథమిక రంగంలో వ్యవసాయ వస్తువుల యొక్క ఉత్పత్తి తగ్గిన కారణంగా, అంటే మన అగ్రికల్చర్ సెక్టర్ దేని మీద డిపెండ్ అయింది, ఎక్కువ శాతము ఋతుపవనాల మీద డిపెండ్ అయింది. వర్షాలు సరిగా పడలేదు.
వర్షాలు సరిగా పడకుంటే ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. వస్తువుల యొక్క ఉత్పత్తి అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడక్షన్ అనేది తగ్గిన కారణంగా ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా వినియోగ వస్తువుల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో పంటలు బాగా పండితే దీనికి అనుబంధంగా ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉత్పత్తి అనేది బాగుంటుంది. అంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్లో అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడక్షన్ ఒకవేళ తగ్గిపోతే ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఇక్కడ ప్రొడక్షన్ అనేది తగ్గి వాటి యొక్క ధరలు పెరగడాన్ని స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటాము. నిర్మాణ సంబంధమైన ద్రవ్యోల్బణం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్తబ్దత ద్రవ్యోల్బణం అంటే సాధారణంగా వస్తువు యొక్క ధరలు పెరిగే రోజుల్లో ఆయా సంస్థలకు లాభాలు పెరుగుతాయి, ఫలితంగా ధరలు అనేవి పెరుగుతుంటాయి. జనరల్గా మనం చూడండి, వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యమదారులు ఈ సంవత్సరము మిర్చి ధర అనేది క్వింటాల్కి పెరిగింది అనుకోండి, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్వింటాల్ ధర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5,000 అనుకుందాం. వరి ధాన్యాన్ని తీసుకుందామండి. వరి ధాన్యము ఒకవేళ 2,000 రూపాయలు క్వింటాల్కి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వరి ధాన్యం వేసిన వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్ నెక్స్ట్ ఇయర్ రైతులు ఏం చేస్తారు, అందరూ వరి ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు. ఈ విధంగా అంటే వస్తువుల యొక్క ధరలు అనేవి పెరిగిన ఫలితంగా ఆ సంస్థలకు ఏమవుతాయి, లాభాలు వస్తాయి. లాభాలు వచ్చినప్పుడు అందరూ అదే లాభాలు వచ్చినప్పుడు ఉద్యమదారులు ఏం చేస్తారు, ఇక్కడ ఇంకా ఉద్యమదారుల యొక్క లాభాలు ఎప్పుడైతే పెరుగుతాయో దాని ఫలితంగా ఉద్యమదారులు కూడా ఇక్కడ ధరలు పెంచడం జరుగుతుంది. దీని ఫలితంగా వాళ్ళకు ధరలు పెరగడం ఫలితంగా ద్రవ్యోల్బణం వస్తుంది. జనరల్గా వ్యవస్థాపనకు అధిక లాభాలు పొందే ఉద్దేశంతో అప్పుడప్పుడు వ్యవస్థాపకులు ఏం చేస్తుంటారంటే అధిక లాభాలు పొందే ఉద్దేశంతో పాత లాభాలని పునఃపెట్టుబడిగా పెడుతుంటారు. అంటే అంతకుముందు ఇయర్లో అతనికి లాభాలు వచ్చాయండి, మిర్చి పంట వేసినప్పుడు బాగా లాభం వచ్చినప్పుడు ఇంకా ప్రాఫిట్ సంపాదించాలి, ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో తిరిగి ఈ సంవత్సరం కూడా మిర్చి వేయడం, ఆ మిర్చి మీద వచ్చిన ఆ పెట్టుబడితోటి మళ్ళీ తిరిగి ఇక్కడ మిర్చి పంట వేయడం, దీని ద్వారా పునఃపెట్టుబడి పెడుతూ ఉంటారు. దీని ఫలితంగా ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రాబర్ట్ జే గార్డెన్ ద్రవ్యోల్బణాన్ని 3 రకాలుగా ఇతడు వివరించడం జరిగింది. ఇతడి వివరణలో త్రికోణ నమూనా అని చెప్పడం జరుగుతుంది. ఒకటి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్తూ ఉంటాము. ఇది ప్రభుత్వ ప్రైవేట్ వ్యయాల వల్ల సమిష్టి డిమాండ్లో కలిగే పెరుగుదల వల్ల ఏర్పడేదాన్ని ఇక్కడ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పడం జరుగుతుంది. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే అగ్రిగేట్ డిమాండ్ పెరగడం ద్వారా, అంటే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరగడం ద్వారా ధరలు పెరిగితే ఆ ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల అయినా కావచ్చు, ప్రైవేట్ వ్యయం పెరగడం వల్ల అయినా కావచ్చు, ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది, అంటే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరగడం ద్వారా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. వస్తువుల యొక్క ధరలు పెరగడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది, ద్రవ్యోల్బణం అనేది రావడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ రావడం జరుగుతుంది. అధిక డిమాండ్, అనుకూల మార్కెట్ పరిస్థితులు పెట్టుబడిని ప్రోత్సహించి హెచ్చు రేటు ఆర్థిక వృద్ధికి సహాయపడతాయి. జనరల్గా ఈ డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది అంటే ఏ వస్తువుకైతే అధిక డిమాండ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఉద్యమదారులందరూ అదే వస్తువుని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు. అదే వస్తువుని ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చి దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ లాభాలు గడిస్తుంటారు. ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా దీన్ని డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత తగ్గుతున్న ద్రవ్య విలువ పొదుపు కంటే వ్యయానికి ప్రోత్సాహం ఇచ్చి పెట్టుబడిని ఇక్కడ క్షీణింపజేస్తుంటాయి. మనకు ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది, ద్రవ్యం విలువ అనేది తగ్గుతుంది. ఈ ద్రవ్యం విలువ పొదుపు కంటే వ్యయానికి ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చింది అనుకోండి, మనం ఎక్కువగా జనరల్గా ఏం చేస్తుంటాము, పొదుపు చేయకుండా ఎక్కువగా వ్యయం చేసామనుకోండి, వ్యయం చేసినప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడి కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ క్షీణింపజేస్తుంటాయి. దీని ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్లో ముఖ్యంగా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే, డిమాండ్ గ్రేటర్ దాన్ సప్లై అయినప్పుడు దాని ఫలితంగా వస్తువుల యొక్క ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దాన్ని ఇక్కడ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్తూ ఉంటాము.
నెక్స్ట్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అండి రెండోది. ఇది కూడా కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్తుంటాం. ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమిష్టి సప్లై తగ్గి ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్పత్తి కారకాలు మనందరికీ తెలుసండి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భూమికి బాటకం పెరిగినా కానీ, శ్రామికులకు వేతనాలు పెరిగినా కానీ ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ధరలు ఏమవుతాయి, పెరుగుతుంటాయి. ఎప్పుడైతే ఉత్పత్తి కారకాల ధరలు పెరుగుతాయో ఉద్యమదారులు ఆ వస్తువులకి ధరను పెంచుతాడు. వస్తువుల యొక్క ధరలు పెరగడం ద్వారా ఆర్థిక వస్తువులో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది, సమిష్టి సప్లై అనే ఉత్పత్తి కారకాల ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఇక్కడ వస్తువు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ధరలు పెరగడం ద్వారా అగ్రిగేట్ ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరగడం ద్వారా సమిష్టి సప్లై అనేది తగ్గుతుంది. సమిష్టి సప్లై తగ్గడం ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. దీన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయాన్ని పెంచి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నెక్స్ట్ అంతర్లీన ద్రవ్యోల్బణం. దీన్నే ఏమంటామంటే వేతనాలు పెరగాలని కార్మికులు ఉద్యోగుల ఆశలు వల్ల ద్రవ్యోల్బణం ఇక్కడ కలుగుతుంది. అంటే జనరల్గా ఏ కార్మికుడైనా సరే లేకుంటే ఏ ఉద్యోగి అయినా ఏం కోరుకుంటాడు అంటే వేతనాలు పెరగాలని కోరుకుంటాడు. ఉత్పత్తి కారకాల్లో 4 ఉత్పత్తి కారకాల్లో శ్రమ అనే ఉత్పత్తి కారకం ఏం కోరుకుంటుంది అంటే వేతనాలు పెరగాలని కోరుకుంటుంది. వేతనాలు పెరగడం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరగడం ద్వారా ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది రావడానికి కారణమవుతుంది. ఇది గతకాల పరిస్థితుల్ని ప్రతిబింబిస్తుంది. దీని తర్వాత మిశ్రమ ద్రవ్యోల్బణం అండి. మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే ఏంది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒకసారి ఆలోచిద్దాం. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషను, తర్వాత కాస్ట్ ఫుల్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అంటే మిశ్రమ ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. మిశ్రమ ద్రవ్యోల్బణం దీని ఫలితంగా కూడా ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతాయి. దీన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం అంటాం. మిశ్రమ ద్రవ్యోల్బణంలో రెండు కలిసి ఉంటాయి. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఉంటుంది ప్లస్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఉంటుంది. ఈ రెండింటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగితే దాన్ని మిశ్రమ ద్రవ్యోల్బణము, మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ద్రవ్యోల్బణాన్ని కొలిచే సూచీలు కొన్ని ఉన్నాయి, వీటిని పరిశీలిద్దాం. ఒకటి, జీవన వ్యయం పెరిగితే జీవన ప్రమాణం పడిపోతుంది. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందనుకోండి, మనందరికీ తెలుసు ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు తీసుకుంటే వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్కి ముంబైకి ఢిల్లీకి ఈ విధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్లో తేడాలు ఉంటాయి, జీవన వ్యయంలో తేడాలు ఉంటాయి. ఎప్పుడైతే జీవన వ్యయం పెరుగుతుందో జీవన ప్రమాణం అనేది పడిపోతుంది. డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తు సేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ అంటే ఏంటి అంటే మనము ఒక దగ్గర పనిచేసామండి, నెలకు 10,000 రూపాయలు వచ్చాయి. ఈ 10,000 రూపాయలతోటి ఎన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నాము దాన్ని ఏమంటామంటే ఇక్కడ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటాము. అంటే మనకు 10,000 రూపాయలతోటి ఒక్కొక్క వస్తువు ధర 10 రూపాయలు ఉన్నదండి. ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉంది. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు వస్తాయి? ఒక వస్తువు ధర 10 రూపాయలు, మన దగ్గర ఉన్నాయన్ని 100 రూపాయలు. 100/10 అంటే 10 వస్తువులు వస్తాయి. ఒకవేళ వస్తువు ధర ఇప్పుడు 20 రూపాయలు అయింది, వస్తువు ధర 20 రూపాయలు, ధర పెరిగింది. 10 రూపాయల నుంచి వస్తువు ధర 20 రూపాయలకు పెరిగితే మన దగ్గర ఉన్న ద్రవ్యం స్థిరంగా ఉంది, 100 రూపాయలే ఉన్నది. అప్పుడు ఎన్ని వస్తువులు వస్తాయి మనకు? 100/20 అవుతుంది. అప్పుడు అట్లా భాగిస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎన్ని వస్తువులు తగ్గిపోతాయి, 5 వస్తువులే వస్తాయి. ఈ విధంగా అంటే ఇంతకుముందు 10 వస్తువులు వస్తాయి, ఇప్పుడు 5 వస్తువులు వచ్చాయి. అంటే ఇక్కడ అంటే మనీ సప్లై అనేది ఇక్కడ మనీ సప్లై అనేది స్థిరంగా ఉంది, కానీ ధరలు పెరగడం ద్వారా అంటే డబ్బుతో వాస్తవంగా మనము ఎన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నాము దాన్ని ఏమంటామంటే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అని చెప్పడం జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయము ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఏమంటుంది? వాస్తవ ఆదాయం, మన ఆదాయం ఇంతకుముందు 100 రూపాయలు అని చెప్పామండి, వస్తువు ధర ఎంత అని చెప్పాము? 10 రూపాయలు అని చెప్పాము. 10 రూపాయలతోటి ఎన్ని వస్తువులు వస్తున్నాయి? ఇక్కడ
10 వస్తువులు వస్తున్నాయి. అదే వస్తువు యొక్క ధర పెరిగింది, ఇప్పుడు 20 రూపాయలు అయింది వస్తువు యొక్క ధర. వస్తువు యొక్క ధర పెరిగితే మన ఆదాయం అంతే ఉంది, 100 రూపాయలే ఉంది. అప్పుడు ఎన్ని వస్తువులు వస్తాయి? 5 వస్తువులు వస్తాయి. అంటే ఇక్కడ ఈ 5 వస్తువులు రావడాన్ని ఇక్కడ దీని ద్వారా ఏమవుతుంది? కొనుగోలు శక్తి పడిపోతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుందంటే వాస్తవ ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు వచ్చే వేతనాలు, మిగతా ఉత్పత్తి కారకాలకు వచ్చే ప్రతిఫలాలు అనేవి స్థిరంగా ఉంటాయి. ఈ స్థిరంగా ఉండడం ద్వారా ధరలు పెరిగితే ద్రవ్యం యొక్క ఇక్కడ కొనుగోలు శక్తి అనేది పడిపోతుంది. ఎప్పుడు? ద్రవ్యోల్బణ కాలంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది? పడిపోతుంది, తగ్గుతుంది. అదే ప్రతి ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో ఎక్కువగా ఇక్కడ బిట్ అడగటం జరుగుతుంది. నెక్స్ట్, సుఖమయ జీవనాన్ని గడపడానికి వారు ఉపయోగించే వస్తు సేవల సంఖ్యపై వారి యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. మన యొక్క జీవన ప్రమాణం దేనిపై ఆధారపడి ఉంటుందంటే మనం ఉపయోగించే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. మనం ఉపయోగించే వస్తువులపైన. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఆదాయం వస్తే ఎక్కువ వస్తువులను వినియోగిస్తాం. తక్కువ ఆదాయం వస్తే తక్కువ వస్తువుల్ని ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా ధరలు పెరిగితే కూడా మన యొక్క జీవన వ్యయం అనేది పడిపోతుంది. ధరలు తగ్గితే జీవన వ్యయం అనేది పెరుగుతుంది. ద్రవ్యోల్బణంపై వివిధ వర్గాలపై చూపు ప్రభావం. మనకు ద్రవ్యోల్బణం వల్ల ఏమవుతుందంటే వివిధ వర్గాలపై ఏ విధమైన ప్రభావం ఉంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బిట్ ఇంపార్టెంట్ అండి, అడుగుతుంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఏమవుతుందంటే డిఏ రూపంలో, కరువు బచ్చన్ రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే ప్రభుత్వోద్యోగులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వోద్యోగులైన రాష్ట్ర ప్రభుత్వోద్యోగులైన వాళ్ళకు డిఏను, కరువు బచ్చని ఎందుకు ఇస్తారు అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలు పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకు డిఏ ఇస్తారు. డిఏ అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం, 2% పెరిగింది, 3% పెరిగింది, 1% పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము 1% డిఏ ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1% ప్రకటించింది. మనం టీవీలో చూస్తుంటాం. అంటే ఇది అర్థమైంది అంటే దీని అర్థము వస్తువుల యొక్క ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్కడ ఏం చేస్తారంటే కరువు బచ్చం అనేది పెంచడం జరుగుతుంది, డిఏ అనేది పెంచడం జరుగుతుంది. అంటే ఎందుకు డిఏని పెంచుతారు అంటే స్థిర ఆదాయ వర్గాలు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు స్థిర ఆదాయ వర్గాలు. ఒకవేళ వీళ్ళ యొక్క వేతనాలు పెంచలేదనుకోండి, అప్పుడు ఏమైంది? కొనుగోలు శక్తి అనేది పడిపోతుంది, వస్తువుల యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. ఈ కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ డిఏని అనేది ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు వస్తువుల ధరలు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. జనరల్గా వ్యాపార వర్గం ఏం ఆలోచిస్తుందంటే ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, వాళ్ళ యొక్క ముఖ్య ఆశయం ఏంది అంటే వ్యాపారస్తులకి అత్యధిక లాభాలు ఆర్జించడమే వ్యాపారస్తుల యొక్క ముఖ్య ఉద్దేశము. మరి అత్యధిక లాభాలు రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? వస్తువుల యొక్క ధరల్ని పెంచుతుంటారు. వస్తువుల యొక్క ధరలు పెంచి ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటారు వ్యాపారస్తులు. దీని ఫలితంగా కూడా ద్రవ్యోల్బణం అనేది రావడం జరుగుతుంది. వివిధ సేవలు అందించే వృత్తులు వాళ్ళ యొక్క ఫీజుల్ని పెంచుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వివిధ రకాల సేవలు ఉన్నాయండి మార్కెట్లో. లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు, లాయర్లు వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు? వస్తువుల యొక్క ధరలు పెరిగాయి అనుకోండి, వస్తువుల యొక్క ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ డాక్టర్లు, లాయర్లు వాళ్ళ యొక్క ఫీజులను కూడా ఇక్కడ పెంచుతూ ఉంటారు. అంటే ద్రవ్యోల్బణం ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో వివిధ వర్గాలపై ప్రభావం చూపిస్తుంటుంది కాబట్టి వీళ్ళు కూడా సేవల యొక్క ఫీజు పెంచుతూ ఉంటారు. అదేవిధంగా కానీ ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉండదు. ఒకే ఒక వర్గంపై ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం ఉండదు, ఇన్ఫ్లేషన్ ప్రభావం ఉండదు. ఎవరిపై అంటే ధనికులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ధనికులకు కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ద్రవ్యోల్బణ ప్రభావం అనేది తెలియదు. అదేవిధంగా కార్పొరేట్ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా ఈ యొక్క ద్రవ్యోల్బణ ప్రభావం అనేది ఉండదు. మిగతా అన్ని వర్గాలపైన ద్రవ్యోల్బణ ప్రభావం అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇవి ఇంపార్టెంట్ అండి. ఒకటి, ద్రవ్యోల్బణ ప్రభావం ఎవరిపైన ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఎవరిపైన ఉంటుంది? నెంబర్ 1 ఉద్యోగస్తులపైన ఉంటుంది. అదేవిధంగా స్థిర వేతన జీవులపై ఉంటుంది. అదేవిధంగా ఇంకా వ్యాపారస్తులపై ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ధనవంతులపై మాత్రం ఇక్కడ ఉండదు. నెక్స్ట్, పేదలు, నిరుద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకు అంటే ద్రవ్యోల్బణం వచ్చిందనుకోండి,
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉంటే వస్తువుల యొక్క ధరలు పెరిగితే ఎక్కువగా నష్టపోయే వర్గం ఎవరు అంటే పేద ప్రజలు కనీసం వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేసుకోలేరు. అదేవిధంగా నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి వీళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. తీవ్ర ఇబ్బందులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడు అంటే ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద్రవ్యోల్బణ ఫలితంగా ఎక్కువగా నష్టపోయే వర్గం ఏది అని అడుగుతాడు. ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే ద్రవ్యోల్బణ ఫలితంగా పేదలు, నిరుద్యోగులు, అదేవిధంగా స్థిర వేతన జీవులు ఎక్కువగా నష్టపోతుంటారు. మరి ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఆర్థిక వ్యవస్థలో వివిధ రకాల సూచీలు ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి మొట్టమొదటి సూచి ఏంటంటే ధరల సూచి అంటాం. దీన్ని ప్రైస్ ఇండెక్స్ అంటాము. ఇక్కడ ద్రవ్యోల్బణం కొలిచే సాధనం ధరల సూచి సంఖ్య. ఈ ధరల సూచి సంఖ్యను లెక్కించాలంటే మొట్టమొదట ఏం చేస్తారు అంటే ఒక బేస్ ఇయర్ని తీసుకుంటారు, ఆధార సంవత్సరాన్ని తీసుకుంటారు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. ఈ 18-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఒక బేస్ ఇయర్ని తీసుకొని దాని ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించాలి. మరి బేస్ ఇయర్ అంటే ఏంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల యొక్క సరాసరి ధరలు ఇక్కడ 100 సంఖ్యతో సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ ఇయర్ని ఇంకా ఏ విధంగా తీసుకుంటారంటే ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరలు పెరగకుండా ఉంటాయో అంటే సాధారణ స్థితిలో పెరుగుతుంటాయో, అదేవిధంగా యుద్ధము, అల్లకల్లోల పరిస్థితులు ఇట్లాంటివి లేని స్థితిని, ఆర్థిక సంక్షోభం లేని సంవత్సరాన్ని ఇక్కడ ఆధార సంవత్సరంగా ప్రకటించడం జరుగుతుంది. ఆధార సంవత్సరాన్నిలో వస్తువుల యొక్క సరాసరి ధరలు ఎంత తీసుకుంటామంటే 100 సంఖ్యతోటి ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఒకవేళ అన్ని ఎంపిక చేసిన వస్తు సేవల యొక్క ధరలు గత సంవత్సరం కన్నా 25% పెరిగాయి అనుకోండి. 25% పెరిగితే సంవత్సరానికి ధరల సూచిక ఎట్లా ఉంటుంది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ బేస్ ఇయర్ ఎంత అంటాము? 100% అన్నాం. మరి ఆధార సంవత్సరంలో ఇక్కడ వస్తువుల యొక్క అంటే ప్రస్తుత సంవత్సరంలో వస్తువుల యొక్క ధరలు ఎంత పెరిగాయని చెప్పాము? 25% పెరిగినాయని చెప్పాము. అంటే 25% పెరిగితే 25/100 × 100. ఇక్కడ 100కు 100 క్యాన్సల్ అవుతుంది. ఎంత మిగిలింది? 25 మిగిలింది. అంతకుముందు బేస్ ఇయర్లో ఎంత ఉంది? ధర 100 ఉంది. 100 ప్లస్ ఇప్పుడు ప్రస్తుత సంవత్సరంలో ఎంత శాతం? 25. ఈ 100 + 25 ఎంత? 125. ఈ విధంగా వస్తువుల యొక్క ధరల సూచిని ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి గత సంవత్సరం కన్నా 20% పెరిగింది అనుకోండి. ఒకవేళ ఇంకా 20% పెరిగింది అనుకోండి, అప్పుడు 20/100 × 125. ఇంతకుముందు ఎంత పెరిగిందన్న ప్రస్తుత సంవత్సరంలో 125% పెరిగింది. ఇప్పుడు ఇక్కడ కొట్టివేస్తే ఎంత వస్తుందంటే 25 అనేది వస్తుంది. ఈ గత సంవత్సరం సూచి సంఖ్య ఎంత? 125 ప్లస్ ఇప్పుడు 25. ఈ 125కి 25 కలిపితే ఎంత వస్తుందంటే 150 వస్తుంది. ఈ 150 అనేది ధరల సూచి సంఖ్య. ఈ విధంగా బేస్ ఇయర్ని ఆధారంగా చేసుకొని వస్తువుల యొక్క ధరల్ని ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. రెండవది ఉత్పత్తిదారుల ధరల సూచిక. దీని ఆధారంగా కూడా ఇక్కడ ధరలను లెక్కిస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ వస్తువుల ధరలను సేకరించి ప్రాతిపదిక లేదా ఆధార సంవత్సరం తదితర సంవత్సరాల సూచికలను నిర్మించి ధరల పెరుగుదలను గమనించాలి. ఇక్కడ ధరల పెరుగుదలను ఎట్లా గమనిస్తారు అంటే ఎక్కువ వస్తువుల్ని పరిగణలోకి తీసుకుంటారండి ఆర్థిక వ్యవస్థలో. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎన్ని రకాల వస్తువుల్ని తీసుకుంటారని చెప్పాము? 430 తీసుకున్నాం. కానీ ప్రస్తుతం 1200 రకాల వస్తువుల్ని తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ వస్తువుల్ని తీసుకొని ఒక బేస్ ఇయర్ని తీసుకొని ఆ బేస్ ఇయర్ తర్వాత ఉన్న సంవత్సరాల యొక్క పెరుగుదలను గమనిస్తే దాన్ని ఇక్కడ అట్లా ఈ విధంగా ఉత్పత్తిదారుల ధరల సూచికలు ఆ విధంగా పరిగణించడం జరుగుతుంది. మూడోది స్థూల జాతీయోత్పత్తి అవ్యక్త ప్రతి ద్రవ్యోల్బణ సూచిక అని చెప్తాం. ఇది ప్రతి ద్రవ్యోల్బణానికి సంబంధించిన సూచిక. ఇదేంటిది అంటే ప్రతి ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంటే GNP అని చెప్తాం, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఈ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఆధారంగా చేసుకొని అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువని ఇక్కడ జాతీయ ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. ఈ జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని దీని ఆధారంగా చేసుకొని ఇక్కడ ప్రద్రవ్యోల్బణానికి సంబంధించిన సూచిక ఇది అవ్యక్తమైంది. ప్రస్తుత రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి ప్రాతిపదిక సంవత్సరం రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ తెలుపుతుంది. ఈ సూచిక ఏం తెలియజేస్తుందంటే ప్రస్తుతం రూపాయి విలువ తర్వాత GNPలో ఏ శాతం ఉంది అంటే జాతీయోత్పత్తిలో ఏ విధంగా ఉంది, ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ చెప్పడాన్ని ఇక్కడ ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు.
నెక్స్ట్ వినియోగదారుని వ్యయ అవ్యక్త ప్రతి ద్రవ్యోల్బణ సూచిక. ఇక్కడ కన్జ్యూమర్స్ని ఆధారంగా చేసుకొని కూడా ఇది వినియోగదారుని సూచిక యొక్క ప్రత్యామ్నాయ సూచిక అని చెప్తాము. దీంట్లో వినియోగదారుడు చేసే వ్యయం ధరలోని మార్పుని ఈ సూచికలో పరిగణించడం జరుగుతుంది. అంటే వినియోగదారుడి యొక్క వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా మారుతున్నాయి దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ పరిగణించడం జరుగుతుంది ద్రవ్యోల్బణాన్ని. నెక్స్ట్ జీవన ప్రమాణ వ్యయ సూచి. జీవన ప్రమాణ వ్యయ సూచి దీనిలో జీవన ప్రమాణ వ్యయ సూచిలో స్థిర ఆదాయాలను కాంట్రాక్ట్ ఆదాయాలను వాటి వాస్తవిక విలువలను నిలకడగా ఉంచడానికి తగిన సవరణలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ వీలుంటుంది. అంటే దీంట్లో స్థిర ఆదాయాలు, తర్వాత కాంట్రాక్ట్ ఆదాయాలు, అదేవిధంగా వాస్తవిక విలువలు అంటే వస్తువులు ఏ విధంగా ఉన్నాయి దీంట్లో సవరణలు చేస్తూ ఈ వ్యయాన్ని ఈ యొక్క జీవన ప్రమాణ వ్యయ సూచిని సూచించడం జరిగింది. అంటే ఎందుకంటే వస్తువుల యొక్క ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. వస్తువుల యొక్క ధరలు నిరంతరం మారుతున్నాయి కాబట్టి ఏ విధంగా మారింది అంటే ప్రస్తుతము మనం ఒక సాధారణ పౌరుడు జీవించడానికి ఎంత ఒక సాధారణ పౌరుడు జీవించాలి అంటే ఎంత ఆదాయం ఉండాలి వీటి ఆధారంగా ఇక్కడ వీటి ఆధారంగా చేసుకొని ఇక్కడ బేస్ చేసుకుంటారు. నెక్స్ట్ మూలధన వస్తువుల ధరల సూచి. వాస్తవానికి ద్రవ్య సప్లై పెరుగుదల వినియోగదారుని వస్తు సేవల ద్రవ్యోల్బణాన్నే కాకుండా మూలధన వస్తువుల ద్రవ్యోల్బణాన్ని కూడా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. అంటే మనీ సప్లైలో పెరుగుదలని ఏ విధంగా పరిగణిస్తారంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, అదేవిధంగా మూలధన వస్తువుల యొక్క వస్తువులు ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేయాలనుకోండి. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే మనకి ఏం కావాలి, మూలధన వస్తువులు కూడా ఉత్పత్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరి ధాన్యం ఉత్పత్తికి కావాలి. వరి ధాన్యం నుంచి బియ్యం వస్తాయి. బియ్యం అనేది వినియోగ వస్తువు. కానీ ఆ వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఏం ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇవన్నీ ఉపయోగిస్తాం. అంటే వీటి మీద చేసే వ్యయం ఈ మూలధన వస్తువుల యొక్క ద్రవ్యోల్బణాన్ని కూడా ఇక్కడ పరిగణిస్తుంటారు. మరి ఈ ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలు ఏంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే ఈ క్రింది అంశము ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. ద్రవ్యోల్బణం ఫస్ట్ మనకి ఏం తెలవాలి, ద్రవ్యోల్బణానికి కారణమయ్యే అంశాలు తెలవాలి ఎగ్జామినేషన్లో. ఇట్లా కూడా ఇంకో విధంగా కూడా బిట్ అడగవచ్చు. ఈ క్రింది అంశము ద్రవ్యోల్బణానికి కారణం కాదు అని ఇస్తాడు. 3 ఆప్షన్స్ ఏమో ద్రవ్యోల్బణానికి కారణమైంది ఇస్తాడు, 4వ ఆప్షన్ కాంది ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ ద్రవ్యోల్బణానికి కారణాలు ఏందో చూద్దాం. ఒకటి డిమాండ్ ప్రేరిత అంశాలు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే అన్ని దేశాల్లో కూడా సంక్షేమ ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా వెల్ఫేర్ స్టేట్స్గా ఉన్నాయి. ఈ వెల్ఫేర్ స్టేట్స్ వల్ల ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ వ్యయం పెరిగింది. ప్రభుత్వ వ్యయం పెరగడం ద్వారా ప్రజల యొక్క ఆదాయాలు ఏమవుతున్నాయి, ప్రజల యొక్క ఆదాయాలు పెరిగాయి. ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది పెరిగింది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం ద్వారా వస్తువులకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరగడం ద్వారా ఈ వస్తువుల యొక్క ధరలు పెరిగాయి. ధరలు పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం ఏర్పడింది. అంటే ప్రస్తుతము అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఉపాధి కార్యక్రమాలు, ద్రవ్య సప్లై పెరిగిన వల్ల డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం అనేది పెరిగింది. ప్రభుత్వము రుణ సేకరణ పెరిగి కూడా అనుత్పాదక అంశాలపై వ్యయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది అంటే అనుత్పాదక అంశాలపై కూడా, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు ఎక్కువగా వ్యయం చేస్తుంది. ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు అయినా, వికలాంగుల పెన్షన్స్ అయినా, అదేవిధంగా వితంతు పెన్షన్స్ అయినా వీటిపైన వ్యయం చేస్తుంది. వీటితో పాటు ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది, వివిధ రకాల కార్యక్రమాలు ఈరోజు అవస్థాపన సౌకర్యాలు, రోడ్స్, టెలికమ్యూనికేషన్స్ వీటి మీద కూడా వ్యయం చేస్తుంది. వీటి ఫలితంగా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే వస్తువుల యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా వ్యయ ప్రేరిత అంశాలు. వ్యయ ప్రేరిత అంశాలు ఉత్పత్తి కారకాలపై వ్యయం పెరగడం వల్ల ఇక్కడ వస్తువుల ధరలు పెరగడాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేతనాలు ఇంతకుముందు శ్రామికులకి రోజుకి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. శ్రామికులు ధర్నా చేయడం ద్వారా ఇప్పుడు వేతనాలు అనేవి పెంచామనుకోండి, 200 నుంచి 300 పెంచాం. వస్తువుల యొక్క ఉత్పత్తి కారకాల యొక్క వేతనాలు పెంచడం ఫలితంగా ఉత్పత్తి వ్యయం అనేది పెరిగింది. ఉత్పత్తి వ్యయం పెరగడం ద్వారా వస్తువు యొక్క ధరను కూడా ఇంతకుముందు 10 రూపాయలు అమ్మే వస్తువుని ఇప్పుడు 20 రూపాయలు అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా వ్యయం పెరిగితే దీన్ని వ్యయ ప్రేరిత అంశాలు అంటాం. శ్రామికుల యొక్క వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దీని ఫలితంగా అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ యాజమాన్యం సమర్థవంతంగా మరియు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి వ్యయం అనేది చాలా రకాల కారణాల వల్ల ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మూడోది ద్రవ్య సంబంధమైన అంశాలు. వీటి వల్ల కూడా ద్రవ్యోల్బణం ఇక్కడ రావడానికి కారణమవుతుంది.
ఆ, ఇక్కడ అదనపు ద్రవ్యం కలిగి ఉన్న వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎవరైతే ఎక్కువ ద్రవ్యం కలిగి ఉన్నారో వాటి ఫలితంగా కూడా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఇవి ద్రవ్య సంబంధమైన అంశాలు. కారల్ మార్క్స్ శాస్త్రవేత్త వాదన ప్రకారం శ్రామిక శక్తిలో కొలవబడిన ఉత్పత్తి వ్యయమే వాస్తవిక ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం అంటాడు కారల్ మార్క్స్. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల్లో శ్రమ యొక్క వేతనాలు పెంచడం ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉందని చెప్తారు. ఇతర కారణాలు, మరి ద్రవ్యోల్బణం రావడానికి ఇతర కారణాలు, ఒకటి మూలధన కొరత, రెండవది వ్యవస్థాపక నైపుణ్యత లేమి. అంటే ఇక్కడ మూలధనం తక్కువ ఉండడం వల్ల కూడా, అంటే మూలధనం తక్కువ ఉండి మనం ఏం చేస్తున్నాము, ఈరోజు భారతదేశంలో ఇంకా పురాతన యంత్రాలే ఉపయోగిస్తున్నాం అగ్రికల్చర్ సెక్టర్లో. దానికి గల ప్రధాన కారణం ఏంది, ఇక్కడ మూలధన కొరత. అదేవిధంగా మన యొక్క ఇప్పుడు చేనేత రంగం తీసుకున్నాం. చేనేత రంగంలో నేటికి కూడా ఇంకా మరమగ్గాల్ని ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తున్నాం. దానికి గల ప్రధాన కారణం ఏంది, క్యాపిటల్ కొరత ఉంది మన దేశంలో. అదేవిధంగా వ్యవస్థాపక నైపుణ్యత కొరత మన దేశంలో. అక్షరాస్యత తక్కువ ఉంది కాబట్టి అక్షరాస్యత ఎప్పుడైతే తక్కువ ఉందో అప్పుడు వ్యవస్థాపక నైపుణ్యత తక్కువ ఉంది, శ్రామిక నైపుణ్యత కూడా తక్కువగా ఉంది. శ్రామిక నైపుణ్యత వీటన్నిటి ఫలితంగా వస్తువుల యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలు కొరత ఉన్నాయి మన దేశంలో. ఇది కూడా ద్రవ్యోల్బణం రావడానికి ఈరోజు టెలికమ్యూనికేషన్స్, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రోడ్స్, బ్యాంకింగ్, ఇంటర్నెట్ ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలి. ఇట్లాంటి సౌకర్యాలు కల్పించకపోయేసరికి మన దేశంలోకి పెట్టుబడులు అనేవి రావట్లేదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మొత్తంలో రాకపోవడానికి, తర్వాత ఉద్యమదారులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అవస్థాపన సౌకర్యాల కొరత. వీటి ఫలితంగా కూడా అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యం కొరత కూడా ఉంది మన దేశంలో. ఎక్కువగా మన దేశంలో ఎగుమతులు అనేవి తక్కువగా ఉంటున్నాయి, దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. దిగుమతులు ఎక్కువగా ఉండడం ద్వారా మనం విదేశస్తులకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. మన యొక్క విదేశీ మారక ద్రవ్యం కొరత ఫలితంగా కూడా ఈరోజు ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం మన యొక్క ద్రవ్యోల్బణం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇప్పుడు మన దేశంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనేవి పెరుగుతున్నాయి. వీటి ఫలితంగా కూడా ద్రవ్యోల్బణం వస్తుంది. అదేవిధంగా మన వ్యవసాయ ఉత్పత్తులు ఎట్లా ఉన్నాయి అంటే మొత్తము బ్లాక్ మార్కెటింగ్ నడుస్తుంది, నల్ల మూలధనం అనేది ఉంది. వీటి ఫలితంగా కూడా అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఎక్కువగా డెవలప్ కాలేదు. ఒకవేళ పండిన పంటను కూడా రైతులు ఏ విధంగా అమ్ముకోవాలి, తర్వాత ఏ విధంగా అత్యధిక లాభాలు సాధించాలి అనేది లేదు. మన దగ్గర మార్కెటింగ్ వ్యవస్థ అనేది డెవలప్ కాలేదు. వీటి ఫలితంగా బ్లాక్ మార్కెట్స్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు మందగించి ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశం ఏర్పడ్డది. మరి ద్రవ్యోల్బణ ప్రభావాలు, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణ ప్రభావం ఎవరి మీద ఉంటుంది, ఉత్పత్తి ప్రక్రియపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైతే పెరుగుతున్న ధరల ఫలితంగా మార్కెట్ వ్యవస్థ అస్తమైపోతుంది. ధరలు ఎక్కువగా పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై వస్తువుల యొక్క డిమాండ్ తగ్గి ఫలితంగా సప్లై కూడా తగ్గి ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత పెరిగి కొనుగోలు శక్తి తగ్గి ద్రవ్యోల్బణం రావడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. వేతనాలు, లాభాలు అన్నీ తగ్గిపోతాయి, ఆదాయాలు క్షీణిస్తాయి. వీటి ఫలితంగా పొదుపు కూడా తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో వేతనాలు పెరగడం వల్ల లాభాలు తగ్గుతున్నాయి, లాభాలు తగ్గడం వల్ల ఆదాయాలు తగ్గుతాయి, ఆదాయాలు తగ్గడం వల్ల ఇక్కడ పొదుపు రేట్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ పంపిణీ ప్రక్రియపై ద్రవ్యోల్బణ ప్రభావం. ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తిదారుల యొక్క లాభాలు, ఆదాయాలు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి. ఉత్పత్తిదారులకు పెరుగుతున్నాయి కానీ వినియోగదారులకు లేకపోవడం ద్వారా భూమికి బాటకం, శ్రామికులకు వేతనాలు పెరగకుండా ధరలు పెరిగితే సాపేక్షంగా వారి ఆదాయాలు తగ్గిపోతాయి. దీని ఫలితంగా కూడా డిమాండ్ పడిపోతుంది. అంటే జనరల్గా మనం పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలో భూమి బాటకము, శ్రామికుల యొక్క వేతనాలు ఇవి పెరగడం ఫలితంగా వస్తువుల యొక్క ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. ధరల పెరుగుదల వల్ల ఆదాయాలు తగ్గుతున్నాయి, పొదుపు ప్రవృత్తి కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతున్నాయో, ధరలు పెరిగితే ఏమవుతుంది, ఆదాయాలు తగ్గుతాయి, ఆదాయాలు తగ్గిపోతే వస్తువుల యొక్క డిమాండ్ తగ్గుతుంది. వస్తువుల యొక్క డిమాండ్ తగ్గడం ద్వారా ఉద్యమదారులు ఉన్న ఎంప్లాయ్మెంట్ అవకాశాలు తగ్గిస్తారు. దీని ఫలితంగా శ్రామికులకు వేతనాలు తగ్గిపోతాయి. శ్రామికులకు వేతనాలు తగ్గడం ద్వారా వాళ్ళ యొక్క పొదుపు తగ్గుతుంది, వినియోగం పెరుగుతుంది. ఈ ఫలితంగా ఆదాయ సమానతలు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలపై ద్రవ్యోల్బణ ప్రభావం. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరుగుతాయో ఉత్పాదక ప్రాజెక్టులపై చేసే వ్యయం కూడా పెరుగుతుంది. ఈరోజు ఉత్పాదక కార్యక్రమాలను ఇప్పుడు కృష్ణా రివర్ పైన, తర్వాత గోదావరి రివర్ పైన ప్రాజెక్టులు కట్టాలి. ఈ ప్రాజెక్టులు కట్టడం ఫలితంగా అంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ప్రాజెక్టు వ్యయం పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అనేది ఇక్కడ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. పరిపాలనా వ్యయం పెరగడం ద్వారా కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అంటే విదేశీ మారక ద్రవ్యం ఫలితంగా కూడా
అంటే విదేశీ మారక ద్రవ్యం వస్తువుల యొక్క ధరలు తగ్గినాయి, మన వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి. స్వదేశీ వస్తువుల యొక్క ధరలు పెరిగి విదేశీ వస్తువుల యొక్క ధరలు చీప్గా ఉన్నప్పుడు, అంటే విదేశీ వస్తువుల ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగి వీటి ఫలితంగా కూడా విదేశీ మారక ద్రవ్యం మనకేమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వీటి ఫలితంగా కూడా దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడి విదేశీ మారక చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. దీని ఫలితంగా అంతర్జాతీయ వ్యాపారం అనేది దెబ్బతిని అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈరోజు అనేక సమస్యలు దారితీసి ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. మరి వివిధ వర్గాల ప్రజలపై ద్రవ్యోల్బణం ఫలితంగా రుణగ్రహీతలకు లాభం అండి. ఎవరైతే అప్పు తీసుకుంటారో అప్పు తీసుకున్న వాళ్ళకి లాభం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా బిట్లు అడిగాడు, చాలాసార్లు అడిగాడు. ద్రవ్యోల్బణ ఫలితంగా ఎవరికి లాభం అంటాడు. ఎవరికి లాభం? రుణగ్రహీతలకు లాభం, రుణదాతలకు నష్టం అండి. రుణదాతలకి ఇక్కడ నష్టపోతారు. అదేవిధంగా స్థిర ఆదాయ వర్గాల వాళ్ళు, వేతన జీవులు, వీళ్ళు కూడా నష్టపోతారండి. ద్రవ్యోల్బణ ఫలితంగా ఎవరు లాభపడతారంటే రుణగ్రహీతలు లాభపడతారు, అప్పు తీసుకున్న వాళ్ళు లాభపడతారు, అప్పు ఇచ్చిన వాళ్ళు నష్టపోతారు. నెక్స్ట్ అదేవిధంగా స్థిర ఆదాయ వర్గాల వాళ్ళు, వేతన జీవులు, వీళ్ళకు కూడా ద్రవ్యోల్బణ ప్రభావం ఫలితంగా నష్టపోతుంటారు. వేతన కార్మికుల్లో ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. అదేవిధంగా నిర్ణీత వడ్డీ రేటు ఉన్న డిబెంచర్లు కలిగి ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. ఎవరైతే ఆర్థిక వ్యవస్థలో డిబెంచర్లు కొంటారో వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థలో నష్టపోతుంటారు. తర్వాత భూముల్ని కౌలుకు ఇచ్చిన వారు నష్టపోతారు. ఎవరైతే భూమి కౌలుకి ఇచ్చారో వాళ్ళు నష్టపోతారు, కానీ కౌలుకు తీసుకున్న వాళ్ళు లాభపడతారు ద్రవ్యోల్బణ ప్రభావం ఫలితంగా. భారతదేశంలో ద్రవ్యోల్బణం ధోరణులు ఎట్లా ఉన్నాయి ఒకసారి పరిశీలిస్తే, భారతదేశంలో ద్రవ్యోల్బణ ధోరణులు ఎట్లున్నాయంటే, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ధరలు స్థిరంగా ఉన్నాయండి. కానీ రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి ధరలు అనేవి పెరగడం ప్రారంభమైంది. మన దేశంలో రెండవ పంచవర్ష ప్రణాళికలో ధరలు పెరిగాయి. మూడవ పంచవర్ష ప్రణాళికలో వచ్చే వరకు ఇంకా ఎక్కువ ధరలు అనేవి పెరగడం జరిగింది. ఎందుకు అంటే మూడవ పంచవర్ష ప్రణాళికలో మనకు యుద్ధం అనేది సంభవించడం జరిగింది. పాకిస్తాన్ తోటి యుద్ధం చేశాము. ఈ విధంగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి ఇక్కడ మన వస్తువుల యొక్క ధరలు అనేవి పెరిగి ఆర్థిక వ్యవస్థ అనేది ఇక్కడ చిన్న భిన్నం కావడం జరిగింది. అదేవిధంగా 1966-69లో 3 వార్షిక ప్రణాళికలు, 3 యాన్యువల్ ప్లాన్స్ ఫలితంగా ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది తీవ్రంగా ఇక్కడ ఉగ్ర రూపం చూపించడం జరిగింది. అదేవిధంగా ఆహార ధాన్యాల కొరత లాంటి అనేక సమస్యలు కూడా ఏర్పడడం జరిగింది. 1966-69 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో ఇక్కడ ప్రణాళికలు అనేవి నిలిచిపోవడం జరిగింది. వార్షిక ప్రణాళికలు అనేవి ఇక్కడ ప్రారంభమైనాయి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలు అనేవి పెరిగినాయి, ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది చోటు చేసుకుంది. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యవసర పరిస్థితి వల్ల అక్కడ ఎమర్జెన్సీ విధించడం ఫలితంగా ద్రవ్యోల్బణం అనేది 6.4% తగ్గించాము. ఆ తర్వాత జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21% అనేది పెరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ద్రవ్యోల్బణం అనేది తీవ్ర రూపం ఇక్కడ చూపించడం జరిగింది. 1991-92 సంవత్సరంలో ద్రవ్యోల్బణం అనేది 13.6% ఏర్పడ్డదండి. 13.6%. అందుకోసమే 1991-92లో న్యూ ఎకనామిక్ పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు ప్రధాని పివి నరసింహారావు, అప్పుడు ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ న్యూ ఎకనామిక్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసి దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి గ్లోబలైజేషన్, తర్వాత లిబరలైజేషన్ ఇట్లాంటి పాలసీస్ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత లైసెన్సులను అనేది ఇక్కడ రద్దు చేయడం జరిగింది. ఇట్లాంటివి అంటే లైసెన్సుల యొక్క సడలీకరణ కూడా చేయడం జరిగింది. దీని ఫలితంగా 1992-93లో 7% ద్రవ్యోల్బణం అనేది ఉన్నది. తర్వాత 9th ప్లాన్లో 7.55% అనేది ద్రవ్యోల్బణం అనేది ఉన్నది. ఈ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వ వ్యయాన్ని, ముఖ్యంగా అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించాలండి. ద్రవ్యోల్బణ కాలంలో మనం ఏం చేయాలంటే అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించాలి. ప్రభుత్వం తన యొక్క వ్యయాన్ని తగ్గించుకొని ఆటోమేటిక్గా ధరలు అనేవి తగ్గించబడతాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రచార కార్యక్రమాలపై ఇతర అనవసరపు వ్యయాలు అంటే అనవసర వ్యయం చేయకుండా ఉండాలి. అదేవిధంగా లోటు బడ్జెట్ విధానం ఈరోజు ప్రతి దేశం కూడా అనుసరిస్తుంది. ద్రవ్యోల్బణ కాలంలో మాత్రం లోటు ద్రవ్య విధానానికి ఇక్కడ స్వస్తి చెప్పాలి. ప్రస్తుతము నేటి ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తున్నాయి. లోటు ద్రవ్య విధానం అంటే లోటు బడ్జెట్ అంటే ఏంటంటే రాబడులు తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అంటాము. అంటే సంతులిత బడ్జెట్ని అనుసరించాలి. ఎప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో సంతులిత బడ్జెట్ని అనుసరించాలి. రాబడిని పెంచుకునే మార్గాలు చూడాలి. తర్వాత భారం అధికంగా కాకుండా
ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను పెంచి కొత్త పన్నుని విధించాలి, రుణ సేకరణ నియమాల్ని పాటించాలి, వడ్డీ చెల్లింపుల భారాన్ని కనిష్టం చేసుకోవాలి. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను ఇక్కడ పెంచాలి, దీని ఫలితంగా వస్తువుల యొక్క కొత్త పన్నులు విధించాలి అని చెప్తున్నాము. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కొరతగా ఉన్న వస్తువుల్ని దిగుమతికి అనుమతించాలి. ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేయాలి, మన దేశంలో ఏ వస్తువులు అయితే కొరతగా ఉన్నాయో ఆ వస్తువుల్ని దిగుమతి చేసుకోవాలి, ఫలితంగా ఎగుమతుల్ని ఇక్కడ క్రమబద్ధీకరించుకోవాలి. అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టాలి. దేశంలో నల్ల బజారు బ్లాక్ మార్కెట్ ఉంది. ఎవరైతే వ్యాపారస్తులు వస్తువుల్ని నిల్వ చేసుకొని బ్లాక్ మార్కెట్ని అనుసరిస్తున్నారో ఈ బ్లాక్ మార్కెట్ని అరికడితే ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. ఇంతసేపు మనం ఏం పరిశీలించాము అంటే ద్రవ్యోల్బణం అంటే ఏందో చూడడం జరిగింది. ద్రవ్యోల్బణం అంటే ఏంది, సాధారణంగా వస్తువుల యొక్క ధరలు నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనాలు పరిశీలించాము. తర్వాత ద్రవ్యోల్బణం రకాలు చూడడం జరిగింది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం యొక్క కారణాలు, ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా కొలుస్తాము, ద్రవ్యోల్బణ భావనలు, అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నియంత్రించవచ్చు, ద్రవ్యోల్బణం ఫలితంగా ఏ ఏ వర్గాలు నష్టపోతున్నాయి, ఇవన్నీ పరిశీలించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనం ద్రవ్యోల్బణానికి కారణాలేంది, ద్రవ్యోల్బణ ప్రభావం ఎవరిపైన ఉంటుంది, ఇవన్నీ పరిశీలించండి, ఒకసారి గమనించండి. మనం అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంది.